హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. మార్నింగ్ పప్పుచారు చేసినా కదా, అందులో సొరకాయ వేసిన కదా, అది సొరకాయ పొట్టు అయితే గీరి పక్కన పెట్టాను. ఇప్పుడు ఈవినింగ్ టైంలో 2 ఎగ్స్ తోటి అయితే ఫ్రై చేస్తున్నాను. సొరకాయ ఎగ్ ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సొరకాయ పొట్టు అదే గీరినప్పుడు పడేయకుండా ఇలా ఎగ్ తోటి అయితే ఫ్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 పావులు ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకోవాలి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. కారం చిటికెడు వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి కారం ఎక్కువ వేసుకోవాలి. పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఉప్పు కారం వేసుకొని కలుపుకొని కొత్తిమీర పుదీనా వేసి కలిపి ఆ తర్వాత ఎగ్స్ కొట్టిపోయాలి. ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టి ఎగ్స్ ఉడికించుకోవాలి. ఎగ్స్ ఉడికిన తర్వాత తిప్పివేయాలి. తిప్పి వేసిన తర్వాత మళ్ళీ ఉడికించుకోవాలి. మళ్ళీ ఉడికించుకున్న తర్వాత చూడండి ఎలా గట్టిగా ఉన్నాయో. దేనికి దానికి ఇట్లా మంచిగా ఉంటాయి. ప్లేట్లో వేసుకొని తింటే అంటే తినబుద్ధి అవుతుంది. నచ్చితే లైక్ చేయండి.